గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. టుడే సబ్జెక్ట్ తెలుగు. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే భాషా భాగాలు. ఓకే, భాషా భాగాలు ఎన్ని? 9. ఓకే, మనకి ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలాగో అలాగే తెలుగులో భాషా భాగాలు అలా అన్నమాట. ఓకేనా? చూడండి, నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, క్రియా విశేషణం, అవ్యయం, విభక్తి, సముచ్చయం, ఆశ్చర్యార్థకం. ఈ 9 ఏంటి? ఫస్ట్ నామవాచకం. నామవాచకం అంటే ఏంటో చూడండి. పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు. ఏమంటారు? అంటే మనుషుల పేర్లు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు, నదుల పేర్లు, ఊర్ల పేర్లు మొదలైనవి అన్నమాట. ఇప్పుడు మనుషుల పేర్లు చెప్పండి. ఇప్పుడు పక్షుల పేర్లు అవి పక్షులు. జంతువులు పులి, నదుల పేర్లు నదులు, కృష్ణా నది, అవి నదులు. ఓకే, ఊర్ల పేర్లు మన ఊరు ఏంటి? ఇంకా చాలా ఊర్లు ఉంటాయి, అవి ఊర్ల పేర్లు. ఓకే, నెక్స్ట్ చూడండి, సర్వనామం. సర్వనామం అంటే ఏంటంటే నామవాచకానికి బదులుగా వాడే పదమును సర్వనామం అంటారు. ఓకే, నామవాచకానికి బదులుగా వాడే పదమును సర్వనామం అంటారనమాట. సర్వనామం అంటే అందులోనే ఉంది చూడండి. నామం అంటే పేరు, సర్వం అంటే అన్ని, అంతే కదా. సర్వం అంటే అన్ని, నామం అంటే పేరు. నామవాచకానికి బదులుగా వాడే పదమును సర్వనామం అంటారనమాట. అంటే నేను, నువ్వు, అతడు, ఆమె, అవి, ఇవి, అదేంటి ఎగ్జాంపుల్ అన్నమాట సర్వనామానికి. ఓకే, ఇప్పుడు గంగ అన్నం తింది, గంగ ఆడుకోవడానికి వెళ్ళింది అని అస్తమాటికి గంగ అని అనలేం కదా. ఆమె అన్నం తింది అని అంటారనమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే క్రియ అంటే పనుల గురించి తెలిపేదాన్ని క్రియ అంటారు. ఓకే.